రామయ్య ఒక పేద రైతు. కష్టపడి చెమటోడ్చి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబం కోసం, భార్యాబిడ్డల సంతోషం కోసం ఎంత కష్టమైనా చేయాలని అనుకుంటాడు. కానీ తన గుండెల్లో బాధంతా తన కొడుకు తేజ గురించే. తేజకి పుట్టుకతోనే కాళ్లల్లో సమస్య ఉంది. తను కదలలేని స్థితిలో ఉంటాడు. డాక్టర్లు తను ఎప్పటికీ నడవలేడని చెప్పేస్తారు. కానీ రామయ్య మాత్రం తన కొడుకు ఎప్పటికైనా నడవాలని, సంతోషమైన జీవితం గడపాలని ఆశపడుతూ ఉంటాడు. ఆ ఆశ వల్ల ఎవరు ఏం చెప్పినా సరే ఆలోచించకుండా ఆ పసరని, ఈ నూనె అని, ఆ మందు అని అలా కొడుకు కాళ్ళు బాగుపడాలని అన్నీ చేస్తాడు. ఎందుకు నాన్న ఇవన్నీ? వేటి వల్ల కూడా ప్రయోజనం లేదని డాక్టర్లు చెప్పారు కదా నాన్న. ఇంకా వదిలే నాన్న. ఏమైంది నాన్నా? నీ కాళ్ళు త్వరలోనే నయమవుతాయి చూడు. అందరిలా నువ్వు కూడా నడుస్తావు. ఈ నాన్నని నమ్ము. అసలెందుకు నాన్న అంత శ్రమ పడతావు? నేనింకా చిన్నపిల్లాణ్ణి కాదు. నాకన్నీ అర్థమవుతాయి. నేనేం బాధపడట్లేదు నాన్న. రోజంతా పని చేసుకుని వచ్చావు. ఇంక నువ్వెళ్ళి పడుకో. రామయ్య గుండెల్లో బాధ, కళ్ళల్లో నీరు రెండూ లోపలే దాచిపెట్టుకున్నాడు. తన భార్య సుశీల, కూతురు శాంతి ఎప్పటిలానే తనతో నవ్వుతూ మాట్లాడతారు. ఒకరోజు రామయ్య పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఒక ముసలాయన్ని చూస్తాడు. ఆ పెద్దాయన నడవలేక ఓ పక్కకి రోడ్డుపైన వాలుతూ ఉంటాడు. అతన్ని చూసిన వెంటనే రామయ్య పరుగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని పైకి లేపుతాడు. పెద్దాయనా, ఎలా ఉన్నావు? నిన్ను చూస్తుంటే అసలు శక్తి లేనట్టుగా ఉంది. అలా కూర్చో. కొబ్బరి బొండం ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. ఈ వయస్సులో నడవడం కష్టమే. నేను కాస్త ఊరు చేరుకునేదాకా నాకు సహాయం చేస్తావా? అదేం పెద్ద పని పెద్దాయనా, రా వెళ్దాం. అన్నట్టు నీది ఈ ఊరేనా? ఎప్పుడూ చూడలేదు. దానికి ఆ ముసలాయన చిన్నగా నవ్వి రామయ్యతో, నేనెవరో నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు నాకు తెలుసు రామయ్య. నీ మంచితనం, నీ కష్టం అన్నీ నేను చూస్తూనే ఉన్నాను. ఏటి పెద్దాయనా, ఏం మాట్లాడుతున్నావు? నా గురించి నీకెలా తెలుసు? నేను గంధర్వలోకానికి చెందినవాడిని. నా కర్మ ఫలితంగా చాలా కాలం క్రితం భూమి మీదకు వచ్చాను. ఇలా చేతకాని వాడిలా మీ మధ్య తిరుగుతున్నాను. నీలాంటి మంచి మనసున్న వాళ్ళకి సహాయపడుతూ ఉంటాను. ఆ ముసలాయన మాటలు ఆశ్చర్యపోతూ వింటూ ఉంటాడు రామయ్య. ఆ వెంటనే తన చేతిలో అందమైన బూట్లు పెట్టి అవి మాయా బూట్లని, అవి వేసుకుంటే తన కొడుకు నడుస్తాడని చెప్తాడు. రామయ్య మాట్లాడేలోపే నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ పెద్దాయన. ఆ మాయా బూట్లని చూసి రామయ్య ఆశ్చర్యపోతూ ఇంటికి వెళ్తాడు. తేజ పడుకుని ఉంటాడు. ఆ బూట్లని మంచంపైనే తన కాలి దగ్గర పెడతాడు. తన భార్య ఆ బూట్లు ఎందుకని అడుగుతుంది. ఇవి నాకొక పెద్దాయనిచ్చాడే. ఇవి మహిమగల బూట్లని చెప్పాడు. ఇవి వేసుకుంటే మన కొడుకు నడుస్తాడని కూడా చెప్పాడు. సుశీల, శాంతి రామయ్య మాటలు ఆశ్చర్యపోతూ వింటారు. తేజ కూడా ఆ మాటలు వింటాడు. కాని నిద్రపోతున్నట్టే నటిస్తాడు. ఎందుకంటే ఇక తనకి అలాంటి వాటిపైన ఆసక్తి లేదు. అందరూ పడుకుంటారు. అర్ధరాత్రి తేజకి నిద్ర పట్టక లేచి కూర్చుంటాడు. తన కాళ్ల దగ్గర ఉన్న మాయాబూట్లు బంగారంలా దగదగా మెరుస్తూ ఉంటాయి. ఒకసారి బూట్లను వేసుకుందామని వాటిని కాళ్లకు తొడుక్కుంటాడు. అప్పటిదాకా చలనం లేని తన కాళ్లల్లో కదలిక వస్తుంది. కంగారుగా తన అమ్మని, నాన్నని పిలుస్తాడు. అందరూ నిద్ర మేల్కొంటారు. తేజ వెంటనే మంచం దిగి నిలబడతాడు. రామయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ కొడుకు దగ్గరకు వస్తాడు.
నాన్నా, నాన్నా, చూడు నాన్నా, నేను నడవగలుగుతున్నాను. ఆ కొడుకు కళ్ళల్లో సంతోషాన్ని చూసి రామయ్య ఇంకా తన కుటుంబం చాలా సంతోషిస్తారు. తన కొడుకు జీవితంలో కొత్త వెలుగు నింపిన ఆ పెద్దాయన్ని మనసులో తలుచుకొని ధన్యవాదాలతో అతన్ని ప్రార్థిస్తాడు. తేజ అప్పటి నుండి అందరిలా చలాకీగా నడుస్తాడు. ఒకసారి తను, అక్క శాంతి ఇంకా పక్కింటి సూరి చెరువు దగ్గర ఆడుకుంటూ ఉంటారు. అనుకోకుండా సూరి చెరువులో పడిపోతాడు. తేజ ఆలోచించకుండా నీటి లోపలికి వెళ్తాడు. ఆ మాయా బూట్లు తనని నీటిపైన తేలేలా చేస్తాయి. తేజ వెంటనే మునిగిపోతున్న సూరిని పైకి లాగి ఒడ్డుకు తీసుకొస్తాడు. ఆ మాయా బూట్లు తనకి మాత్రమే కాదు, ఇతరులకు కూడా సహాయపడేలా ఎప్పటికీ తనకి తోడుగా ఉంటాయి.